హలో హలో సార్, వినిపిస్తుందా? వినపడుతుందండి సార్, అసలు అమరావతిలో ఏం జరుగుతుంది? ఈ కూటమిలో విభేదాలట, అరాచక పాలనట, దుశ్శాసన పాలనలట, రోడ్ల మీదే బహిరంగంగా ఏవో చేస్తున్నారట, మీరు కూడా చూస్తున్నారు కదా. అలాగే లాకప్ డెత్లని అవన్నీ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా అమరావతి అనే అంశం కూడా అసలు ఎటువైపు డ్రైవ్ అవుతుందో, వీళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళు ఏం చెప్తున్నారో ఒక ఆందోళన అయితే ఉంది. ఒకవేళ మళ్ళీ 29లో ఏమైనా కానీ ప్రభుత్వం మారితే పరిస్థితి ఏంటి అని. ఇంకా అమరావతి పరిస్థితి ఇంతేనా? వర్మ గారు, మీకు పెద్దలందరికీ నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు పాయింట్ ఏమిటంటే, అమరావతి అనేటువంటి అంశం మీద ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నాయండి. అమరావతి ఒకే రాజధాని అనే దాంట్లో సిపిఎం పార్టీ మొదటి నుంచి కూడా ఒకే అభిప్రాయంతో ఉంది. మాకు ఎలాంటి అనుమానం లేదు. మళ్ళా దాంట్లో 3 రాజధానులు 5 రాజధానులు ఇట్లాంటి ప్రశ్నే లేదు. అమరావతి అనేది ఒకే రాజధాని. అయితే అమరావతి యొక్క స్వరూపం ఏమిటి? అమరావతి నవనిర్గాల సమ్మిశ్రమా? అమరావతి రాజధాని నగరానికి కావాల్సినటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో అభివృద్ధి కావడమా? ఈ సమస్య వచ్చినప్పుడు మేము మొదటి నుంచి చెప్తున్నాం, అమరావతిలో హైకోర్టు లేదా అసెంబ్లీ, సెక్రటేరియట్ ఇవి ప్రధానమైనటువంటి భవనాలు ప్రభుత్వానికి సంబంధించి. అట్లాగే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైతులకు మనం హామీ ఇచ్చాం కాబట్టి వాళ్ళు భూమి ఇచ్చారు. అందుకోసం ఆ భూమికి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, లేకుంటే డ్రైనేజీ, లేకుంటే ఇతరత్ర ఫెసిలిటీ, దీని వరకే పరిమితం అయితే మంచిది అనేది మా అభిప్రాయం. మొదటి నుంచి చెప్తున్నాం. అట్లా కాకుండా రాష్ట్ర నిర్మాణం బదులు అమరావతి నిర్మాణమే ముందుకు తీసుకుని వచ్చి అమరావతి కోసమే ప్రపంచమంతా తిరుగుతాం, ప్రపంచంలో ఉండే అప్పులు ఇచ్చేవాడు ఏవో. సార్, మీ వాయిస్ బ్రేక్ అయిందండి. సార్, మీ వాయిస్ బ్రేక్ అయింది. మావిగన్ అనేటువంటి ఆలోచన తప్పు. ఎందుకంటే ఒకసారి కేంద్ర ప్రభుత్వము చట్టాన్ని సవరించి అమరావతిని రాజధానిగా డిక్లేర్ చేసిన తర్వాత, ఒక వైసీపీ తప్ప పార్లమెంట్లో అన్ని పార్టీలు ఆమోదించిన తర్వాత, వైసీపీకి ఏమాత్రం ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నా వాళ్ళ రిజర్వేషన్స్ వాళ్ళకు ఉండొచ్చు. కానీ మళ్ళా మావిగన్ అనేటువంటి వాదన, మళ్ళీ దాని మీద చర్చ అనవసరమైనటువంటి చర్చ. ఎందుకంటే అమరావతి అనేది గుంటూరే ప్రధానమైన గుంటూరే. విజయవాడ అనేది ఆనుకొని ఉండేటువంటి నగరం. మీ 2 జిల్లాలు, పాత విజయవాడ అనేది పాత కృష్ణా జిల్లాలో భాగము. కృష్ణా, గుంటూరు, మీరు మావిగన్లో కూడా అవే ఉన్నాయి. కాబట్టి వితండవాదాలతో ప్రజల్ని మీరు మభ్యపెట్టేటువంటి ప్రయత్నం మంచిది కాదు. అమరావతి నిర్మాణాల లోపాలు ఉన్నాయి. అమరావతి నిర్మాణంలో చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతున్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఏంటి ఒక వాళ్ళు ఏమంటున్నారు, మీ ఋషికొండ ప్రాజెక్ట్ చూపిస్తున్నారు. ఋషికొండలో ఖర్చు పెట్టా. ఇప్పుడు ఋషికొండలో ఖర్చు పెడితే అమరావతిలో ఖర్చు పెట్టాలని ఉందా? ఏమన్నా అడ్డగోలుగా కాంట్రాక్టర్ పంచిపెట్టాలని ఉందా? ఋషికొండలో తప్పు జరిగితే ఋషికొండ నిర్మాణానికి సంబంధించినటువంటి సాంకేతిక అంశాలు పరిశీలించి చర్యలు తీసుకోవచ్చు ఈ గవర్నమెంట్. అంతే తప్ప దీన్ని పోల్చి అక్కడ ఎక్కువ ఖర్చు పెట్టినారు కాబట్టి మేము కూడా ఎక్కువ ఖర్చు పెడతామని కమిషన్ల వ్యాపారం చేయడానికి మాత్రం ఎవరు హర్షించరు, ప్రజలు హర్షించరు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలా. మామూలు బయట ఉండేటువంటి మార్కెట్ రేటుకు తగిన పద్ధతిలో మీరు ఇస్తే ఎవరికేం అభ్యంతరం లేదు. కానీ అట్లా కాకుండా చాలా ఎక్కువ మొత్తాలు ఇస్తున్నారనేటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయి, సరి చేసుకోవాలి. అమరావతి ఏకైక రాజధాని. ఓకే, కూటమిలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? మీరు వింటున్నారా కపూర్ గారు? సార్, కూటమిలో ఏమైనా డిస్టర్బెన్స్లు ఉన్నాయా వైసీపీ వాళ్ళు చెప్తున్నట్లుగా? కూటమిలో సార్, ఏ పార్టీలు 2-3 పార్టీలు కలిసినప్పుడు ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. కానీ బయటపడి వాళ్ళు మేము ఫెవికాల్ వేసుకున్నామని చెప్తున్నారు శివశంకర్ గారు. ఫెవికాల్ బంధం మాది ఉండొచ్చు, మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే కూటమి తర్వాత ఫెవికాల్ లాగా అతుక్కొని ఉండడం మంచిది. అయితే నిన్న ఒక స్టేట్మెంట్ చూశాను నేను. జనసేన నాయకులు వాళ్ళు ఏమన్నారంటే, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అసెంబ్లీల యొక్క బలాబలాలతో సంబంధం లేదు, రాష్ట్రంలో మేము ఎక్కడ బలంగా ఉన్నామో అక్కడంతా పోటీ చేస్తాము అని. దాన్ని ఏమంటాం మనం?
ఇది అందరూ అనుకుని చెప్పిన మాటనా? అవునో కాదో శివశంకర్ గారు చెప్పాలి. కాదు, లక్ష్మణ్ రేఖ అయితే గీశారట కదా. ఎవరో ఒకరంటే అదే గీట్రా. కాదండి, కాదు, అంటే శివశంకర్ గారు ఇంకోటి కూడా చెప్పారు, లక్ష్మణ రేఖ గీశారు, అది ఎవరు దాటినా దాటే ఛాన్స్ లేదు, దాటరు అని. అదే లక్ష్మణ్ రేఖ అంటే వాళ్ళు ముగ్గురు కలిసి నిర్ణయం చేసుకోవాలా? ఎవరు ముగ్గురు? బీజేపీ దేశవ్యాప్తంగా బీజేపీ స్ట్రాటజీ ఏమిటి? కాదు సార్, ముగ్గురు అంటే బీజేపీ జనసేన ఉంటుంది. అయితే తెలుగుదేశం పార్టీ 80% అనేది వాళ్ళు బ్లాక్ చేస్తున్నారు. అందుకోసం ఇవన్నీ ఈ వైరుధ్యాలు మామూలుగా ఉంటాయండి, అది అసహజమని నేను అనుకోవడం లేదు. అయితే వాళ్ళు కూటమి విడిపోయో అంటే రాజశేఖర్ గారు లేదా వాళ్ళ పార్టీ కోరుకుంటుండొచ్చు వీళ్ళు విడిపోవాలా, వీధిలో పడ, అట్లా ఏం సీన్ లేదు ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులు. అయితే తపన ఉంది ఎవరంటే వాళ్ళకు మేము పెరగాల, ఎక్కువ సీట్లు సహజంగా ఉంటుంది ఏ పార్టీకైనా. అందుకోసం అంత చీలికేం లేదు, అంత గందరగోళం ఏం లేదు. కూటమి ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులు ఐక్యంగానే ఉంది. ఈ ఐక్యత అనేటువంటిది రాబోయే ఎన్నికల్లో ఉంటుందా లేదా ఆచరణలో చూడాల్సిందే మనం. నా పాయింట్ అంతా ఏంటంటే రాజశేఖర్ గారు వారి పార్టీ వారు బయటి వాళ్ళ మీద భూతద్దం పెట్టి వెతకడం కంటే వైసీపీ పార్టీని బలంగా కింది స్థాయి క్షేత్రస్థాయి నుంచి నిర్మించుకోవడం ప్రారంభిస్తే అది వాళ్ళకు ఉపయోగం. అట్లాగే నిర్మాణాత్మక విమర్శలు చేస్తూ గవర్నమెంట్ ఇరకాటంలో పెడితే వాళ్ళకు ఉపయోగం. అట్లా కాకుండా గాలిన పోయేటువంటి మాటలు, గాలి మాటలు చెప్తూ ఉంటే వాళ్ళకు గ్రాఫ్ పెరగదు. అందుకోసం ఆ దృష్టిలో పెట్టుకుంటే మంచిది అనేది నాకు. ఓకే, రాజశేఖర్ గారు మాట్లాడండి.